హనుమత్ జయంతి ఆ వైభవము, మనం ఏం పరిహారాలు చేసుకోవచ్చు, హనుమంతుడిని ఎలా పూజించాలి. హనుమత్ జయంతి వైశాఖ మాసంలో పూర్వభాద్ర నక్షత్రంలో ఆవిర్భవించాడు. హనుమంతుణ్ణి ఎలా పూజ చేసుకోవాలి, ఇలాంటి వాటన్నిటికంటే ముందు హనుమంతుడి మీద ఉన్న కొన్ని అపోహలు మనకి తొలగిపోవాలి. మొదటి అపోహ ఏమిటో తెలుసా? అతని బలము ఆయనకే తెలియదండి. దానికి ఏదో చిన్న కథ ఉంది. నిజమే, దానికి ఏదో ముని శాపము. కానీ హనుమంతుడు చేసిన ఘనకార్యాలు చూసినట్టయితే రామాయణంలో గుండె ఆగిపోతాయి. రెండవది ఏమిటో తెలుసున, హనుమంతుడికి మతిమరుపండి, ప్రతిదీ మర్చిపోతాడు. మతిమరుపని ఎవడు చెప్పాడయ్యా నీకు? అంటే హనుమంతుడిని తలుచుకుంటే బుద్ధి, బలం, యశో, ధైర్యం, సర్వరోగ నివృత్తత. బుద్ధిర్బలం, యశో, ధైర్యం ఇవన్నీ కూడా లభిస్తాయి. హనుమంతుణ్ణి ఆరాధన చేస్తే బుద్ధి, బలం, యశో, ధైర్యం, ఆరోగ్యం, నీరోగత ఇవన్నీ కలుగుతాయి మనకి. లేకపోతే సరదాగా ఓ మాట చెప్తా, హనుమంతుడిని నేర్చుకోవాలి మనం. హనుమంతుడి దగ్గర నుంచి 4 నేర్చుకోవాలి. మొదటిది ఏమిటి తెలుసా? ధృతి, దృష్టి, మతి, దాక్ష్యం. ఏ పనైనా నేను చెయ్యగలను అనే ధృతి ఉండాలి. ఇది మొదటిది. దృష్టి, చేసే పని మీద దృష్టి పెట్టాలి. ఫోకస్, అటెన్షన్, అది హనుమంతుడి దగ్గర అలవాటు. మతి, చక్కటి తెలివితేటలు. సింహిక వచ్చి అడ్డం పడింది, నోట్లోకి వెళ్ళాడు, వెనక్కి వచ్చాడు బాబు శుభ్రంగాను. సింహిక లేకపోతే ఇంకోటి ఏదో. అలాగే అలా మతి, దాక్ష్యం, నేర్పరితనము. అన్నిటికంటే ముఖ్యం ఇప్పుడు మన వాళ్ళంతా కమ్యూనికేషన్ స్కిల్స్, మాట్లాడడం ఎలా అని చెప్పి ఎక్కడెక్కడికో వెళ్ళి వేలకి వేలు తగలేసి నేర్చుకుంటున్నారు. హనుమంతుడు కిష్కింధాకాండలో మాట్లాడిన విధానం చూస్తే రాముడికే గుండె ఆగిపోయినంత పని అయింది. కమ్యూనికేషన్ స్కిల్స్ హనుమంతుడిని చూసి నేర్చుకోవాలి. హనుమంతుడి గురించి చదువుకుంటే మీకు ఆ తెలివితేటలు వస్తాయి. దానికి చిన్న ఉదాహరణ చెప్పి ఆపుతాను. ఏమండి, హనుమంతుడిని లంకిని గుర్తుపట్టింది కదా, మరి మిగిలిన రాక్షసులంతా ఎందుకు గుర్తుపట్టలేదు? మీకు ఎప్పుడు ఆలోచన రాలేదా? అంటే మనం బెడ్ బాగా వేసుకున్నాం, పెర్ఫ్యూమ్స్ కొట్టాం, చిన్న నల్లి ఉంటే ఆ వాసన మనకి తెలుస్తుంది. అలాగే రాక్షసులకు తెలవాలి కదా. ఎప్పుడైతే లంకిని గుర్తుపట్టిందో హనుమంతుడు వెంటనే ఆలోచించాడు. ఆ ధర్వణ వేదంలో మంత్రం ఉంటుంది, అది జ్ఞాపకం చేసుకున్నాడు. ఏమిటో తెలుసా? నేను అందరికీ కనిపించకూడదు, అందరూ నాకు కనిపించాలి. ఎవరైతే నిద్రపోతున్నారో నిద్రపోయే వాళ్ళు కూడా నాకు తెలవాలి, నేను మాత్రం వాళ్ళకి తెలవకూడదు. మొత్తం ఊరంతా తిరిగాడు. ఇది అందుకనే లక్ష్యాలక్ష్య రూపేణ. మరి సీతమ్మతోటి అంతసేపు మాట్లాడాడు కదా, రాక్షస స్త్రీలకు వినిపించలేదా? ఇక్కడే ఉంది. హనుమంతుడు ఏమన్నాడు? మానుషీం వాచం, మానవ భాషలో మాట్లాడుతానన్నాడు. అంటే మానవ భాష వేరు, రాక్షస భాష వేరు అని మీలాంటి వాళ్ళు చెప్తారు. కానీ అక్కడ అది కాదు. మానవ భాష అంటే లోయర్ స్కేల్లో ఉంటుంది, కింది స్థాయిలో. రాక్షసులకి అది వినిపించదు, అరిచి మాట్లాడాలి రాక్షసులకి. అందుకని సీతమ్మకే వినిపించాలి. తెలివితేటలు చూడండి. మానవ భాష అంటే రాక్షసులకి లిప్ మూమెంట్ కనిపిస్తోంది, సౌండ్ వినిపించటం లేదు వాళ్ళకి. అందుకనే మానుషీయం. అదే మరి రావణాసుడితోటి అరిచి మాట్లాడాడు, దాసోహం కోసలేందస్య అని చెప్పి. మరి రాముడితో ఎలా మాట్లాడాడండి? టాప్ స్కేల్లో రావణాసురుడు, లోయర్ స్కేల్లోనేమో సీతమ్మతోటి. రాముడితోటి మిడిల్ స్కేల్లో మాట్లాడాడు. మనం దేవుడి పూజలు చేసేటప్పుడు ఎప్పుడు కూడా అరిచి చదవకూడదు, లోయర్ స్కేల్లో చదవకూడదు, మిడిల్ స్కేల్లో చదవాలి, మధ్యమ శృతి. అదే అన్నాడు రాముడు. చూసావా నాన్న, ఉరస్థం కంఠగం వాక్యం మధ్యమ స్వరవర్తతే. అన్నమయ్య కీర్తనలు ఉన్నాయనుకోండి, అరిచి పాడకూడదు, కింద స్థాయిలోనూ పాడకూడదు, రెండు మధ్యస్థాయి. ఇలాంటివి ఎన్ని గుణాలున్నాయో హనుమంతుడికి. అందుకని ఆ హనుమంతుడి కోసం అని చెప్పి హనుమత్ స్తోత్రం చదువుకోండి, హనుమాన్ చాలీసా చదువుకోండి, సుందరకాండ పారాయణ చెయ్యండి,
లేదా సుందరకాండలో హనుమంతుడు కొన్ని చోట ప్రతిజ్ఞ చేస్తాడు, దాసోహం కోసలేంద్రస్య. ఇలాంటి శ్లోకాలు ఒక 20 దాకా సుందరకాండలో విడిగా ఇస్తారు. అది చెయ్యండి. ఆఖరికి హనుమంతుడు ఎంత తెలివితేటలంటే నిద్రపోతున్న మండోదరిని చూచాడు, రావణాసుడిని ధాన్యమాలిని కౌగిలించుకుంటే చూచాడు. ఈ వెనక్కి వచ్చిన తర్వాత మండోదరి ఆపింది అంటాడు. ఏమిటక్కడ? మండోదరి పేరు ధాన్యమాలిని పేరు ఒకటే. అది హనుమంతుడికి తెలుసు. అంటే ఎంత తెలివితేటలో ఆలోచించండి. అది పద్ధతి అన్నమాట. అంటే ఎక్కడెక్కడ ఎవళ్ళెవళ్ళు ఏ రిలేషన్ ఉంది, ఎలాంటి వాళ్ళు, ఇంత గమనించిన వాళ్ళు. ఆఖరికి ఇంకొక్కటే ఎగ్జాంపుల్, ఇంద్రజిత్తు భయంకరంగా యుద్ధం చేస్తే అందరూ పడిపోయారు కింద. జాంబవంతుడు మూలుగుతున్నాడు. విభీషణుడు వెళ్ళి జాంబవంతుడిని చూసి, తాత ఒంట్లో ఎలా ఉంది అన్నాడు. జాంబవంతుడు ఏమో తెలుసా, మా అంజన కొడుకు బాగున్నాడా నాయనా అన్నట్ట. ఇదేమిటయ్యా, రాముడి గురించి అడగవు, మరొకళ్ళ గురించి అడగవు? లేదమ్మా, ఆంజనేయుడు బతికుంటే మేమంతా బతుకుతాము, ఆంజనేయుడే దెబ్బతింటే మేము ఉండము. అంటే హనుమంతుడికి తలుచుకుంటే మనకెంతటి ఉపయోగమో జాంబవంతుడు చెప్పాడు. అందుకని కనీసం హనుమత్ జయంతి నాడు మీరు చేయాల్సింది హనుమాన్ చాలీసా చదువుకోండి. హనుమత్ బడబానల స్తోత్రం ఉంది, అది మాత్రం నియమాలు పెట్టుకుని చదవాలి. అలాగే హనుమంతుడి మీద హనుమతు పంచరత్నములు శంకరాచార్యుల వారు రాశారు, అలాంటి శ్లోకాలు ఉన్నాయి. హనుమంతుడికి తమలపాకుతోటి పూజ చేయండి, హారతి ఇవ్వండి, అలా చక్కగా ఆనందంగా. అన్నట్టు హనుమంతుడికి ఇష్టమైన పండు ఏమిటో తెలుసా అండి? సీతాఫల పండు కానీ దానిమ్మ పండు కానీ. ఎందుకని? దానిమ్మ పండులో గింజలు ఉంటాయి, గింజలు తీయగానే పొర వస్తుంది, పొర తీస్తే మళ్ళీ గింజలు. మన కోరికలన్నీ అదే బాపతు. అందుకని హనుమంతుడికి 2 అరటిపళ్ళు కానీ దానిమ్మ పండు కానీ నివేదన చేయండి, మీకు అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి పూజలు చేసుకోండి, క్షేమం కలుగుతుంది. స్వస్తి.